ఇప్పుడు అడిగేవాడు లేక ఎలా అంటే అలా తీసాడు. ఇప్పుడు ఓం రౌత్ ఏం చేశాడు? రావణాసురుడు దేని మీద తిరిగాడు? పుష్పక విమానం, అందులో గబిలాలు. సీతాదేవి అసలు రావణాసురుడిని చూడగానే ఆవిడ సోదపడిపోయింది. కాబట్టి వాడి రూపం గుర్తుండడం అవే ఉండదు. వెళ్ళిన తర్వాత అశోకవనంలో కూర్చోబెడితే వాడు వచ్చేవాడు, మాట్లాడేవాడు. ఆ మాట్లాడేటప్పుడు ఈవిడ గడ్డిపోస అడ్డం పెట్టి, గడ్డిపోస చెప్పిన దాంట్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. మళ్ళీ అడుగు, అయ్యాక అడుగు, రామాయణంలో అయ్యాక అడుగు. గడ్డిపోస అడ్డం పెట్టి మాట్లాడేది. అవును. సీతాదేవి అంతా రావణ వధ అయిపోయాక వెళ్తారు కదా, అయోధ్య వెళ్ళాక అమ్మవారిని నా చెలికత్తులు అడుగుతారు, అమ్మ రావణాసుడు పత్తి తలకాలంట కదా, వాడు ఎలా ఉంటాడు ఏమిటో బొమ్మ గీయమంటే ఆవిడ ఓన్లీ బొట్టనవేలు మాత్రమే గీసింది. ఏంటమ్మా అంత పెద్ద మనిషి అలా బొట్టనవేలు గీసానంటే, వాడు వచ్చినప్పుడు ఆ బొట్టనవేలు కనబడితే అదే గీశాను నేను అంటే. అది సీతాదేవి యొక్క మనస్థితి పరపురుషుల పట్ల. సో వీడు ఆ సినిమాలో ఇంకో ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఆ హీరోయిన్ ఏదో ఫ్రెండ్స్ పార్క్లో మాట్లాడినట్టు రావణాసుడితో మాట్లాడడం. ఇంకొక దుర్మార్గం ఏంటంటే, సీతాదేవిని ఎత్తుపోతుంటే రాముడు లక్ష్మణుడు పరిగెత్తుకుని వెళ్ళి ఏదో ప్రయత్నం చేసినట్టు. ఇంకా వాలి సుగ్రీవులు అయితే దారుణం, చింపాంజీలు, వాడి ముఖం. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ, ఒక 60 మంది 10 మంది దాకా ఉన్నారు. రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? వీడిని అడుగుదామా? బెబ్బే. రామాయణం ఎవరు రాశారు? థ్యాంక్స్ అమ్మాయి, చప్పట్లు కొట్టండి. 5 కాండాలు ఉన్నాయి. 5 కాండాలు, 2 తినేసాడు, ఆకలి 7 కాండాలు. అమ్మయ్య ఏమనకండి. ఓకే, సో ఇది పరిస్థితి. ఇలాంటప్పుడు అని ఎందుకు టాపిక్ చెప్పానంటే, ఇలాంటప్పుడు పిల్లలు చూస్తారు, ఓ వాడు ఇట్టుంటాడు అని, వాడు ఈ చింపాంజీయే మైండ్లోకి వస్తుంది. సో ఈ ఓం రౌత్ తీసిన దుర్మార్గం కంటే కూడా బెస్ట్ మూవీ చెప్తాను, చెప్పండి. యానిమేషన్ రామాయణం అని కొట్టండి. జపాన్ వాళ్ళు తీశారు, చక్కగా హిందీలో పాటలు ఉంటాయి, ఇంగ్లీష్లో మంచి కింద సబ్ టైటిల్స్తో అద్భుతంగా ఉంటుంది. సరే ఇప్పుడు నీ డౌట్స్ అడుగు. రామాయణంలో రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేటప్పుడు ఎలా తీసుకెళ్ళాడు? ఒరిజినల్గా పుష్ప విమానం కాదు. జుట్టు బట్టి లాక్కెళ్ళాడా? భూమి పెకిలించుకొని తీసుకెళ్ళాడా? చేయి బట్టి లాక్కెళ్ళాడా? వాల్మీకి రామాయణం ప్రకారం చెప్పండి. వాల్మీకి రామాయణం అథెంటికేషన్, రాముడు చూసి నా జీవిత చరిత్ర ఇది అని చెప్పేసి అథెంటికేషన్ ఇచ్చిన రామాయణం అంతే. సీతాదేవిని రావణాసురుడు ఎలా ఎత్తుకెళ్ళాడు? జుట్టు బట్టి లాక్కెళ్ళాడా? భూమి పెకిలించుకొని తీసుకెళ్ళాడా? అంటే వాస్తవానికి సీతాదేవిని ముట్టుకోవడం జరగదు. ఎందుకు జరగదు అంటే, అతనికి ఆల్రెడీ గతంలో ఇతను పిచ్చివేషాలు వేయడం వలన అతని శాపం ఉంది. అలా అతనికి ఉండేటువంటి శక్తి చేత, అతనికి ఉండేటువంటి ఈ రథాలు అవి ఉండడం వలన ఆవిడ స్పృహ కోల్పోవడం, ఆవిడని అలా ఎత్తుకెళ్ళిపోవడం. క్లారిటీగా చెప్పండి నాకు. జుట్టు బట్టి లాక్కెళ్ళాడా? చేతి బట్టి లాక్కెళ్ళాడా? భూమి పెకిలించి తీసుకెళ్ళాడా? నేను చదివింది విన్నదైతే అంటే ఈ 3 రకాలుగా మనకి సినిమాల్లో బయట రకరకాల, అంటే చెప్పేవాళ్ళు కూడా రకరకాలు ఉన్నారు. ఈ మనం పరిశీలన చేయాలి. అతని శాప కారణంగా ముట్టుకోకూడదు కాబట్టి అతను భూమిని పెకిలించి తీసుకెళ్ళింది దానికి సరిపోతుంది. అయితే ఇంకొక విన్నవి చదివిన వాటిలో మనం ఏమిటంటే, అతను స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని జుట్టు పట్టి రథంలో వేసి పట్టుకెళ్ళాడు. జుట్టు పట్టి రథంలో పట్టుకొని వేసుకెళ్ళాడు. అది వాల్మీకి రామాయణంలో రాయడం జరిగింది. కానీ తనకు స్త్రీ ప్రమేయం లేకుండా స్త్రీని ముట్టుకుంటే శాపం ఉంది. దానికి ఎందుకు శాపం తగలలేదు మరి? రావణాసురుడికి పరాయి స్త్రీని తన ప్రమేయం లేకుండా ముట్టుకుంటే 100 ముక్కలు 3000 ముక్కలే శాపం ఉంది. ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకొని మెలేసి తీసుకెళ్లాడని చెప్పి స్పష్టంగా వాల్మీకి రామాయణంలో రాసింది.
మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టే కదా, మరి ఆ శాపం ఎందుకు తగలేదు దానికి? ఇది మంచి ప్రశ్న. మనం పెద్దవాళ్ళని అడుగుదాం, గరిపాటి వారిని సామవేద వారిని అడుగుదాం. ఎందుకంటే పెద్దలు వారి వారి ద్రష్టలు అంటారు. వివిధ పురాణాల్లో ఇప్పుడు రామాయణం గురించి పద్మపురాణంలో కూడా ఉంటుంది, రామాయణం గురించి భాగవతంలో కూడా ఉంటుంది. భాగవతంలో ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేషన్లో మనకి ఆన్సర్ దొరుకుతుంది. మనకు భగవద్గీత కాకముందు, భగవద్గీత కంటే ముందు ఎన్ని వేల పుస్తకాల తర్వాత భగవద్గీతను షార్ట్అవుట్ చేసి ఒక భగవద్గీతను మన ముందు తీసుకొచ్చారు. మధ్యే మహాభారతం, మహాభారతంలో అది ఒక పార్ట్, మహాభారతంలో ఒక పార్ట్ అదంతే. మహాభారతం 1,00,000 శ్లోకాలు కదా, అందులో 700 శ్లోకాలు ఒక భాగం. ఎందుకు 1,00,000 శ్లోకాలు ఉన్నప్పుడు 700 శ్లోకాలనే తీసుకోవడానికి ప్రధాన reason? వాళ్ళు మాట్లాడుకున్నది అది. 1,00,000 శ్లోకాల్లో చాలా మంది ఉంటారు కదా, ఉద్యోగ పర్వం, ఇంకా సభా పర్వం, ఇంకా చాలా ఉన్నాయి. అందులో అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకున్నది మాత్రమే ప్రధానం. ఎందుకు ప్రధానం? అర్జునుడు జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. మనం అందరం అసలు ఇన్ని పుస్తకాలు, ఈ రామాయణం, మహాభారతం, పురాణాలు, అసలు వీటి అల్టిమేట్ ఏంటండి? మీరే చెప్పాలి. నువ్వు మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా? దిగుదా మోక్షం కదా, ఫైనల్ మోక్షం కదా. ఉదాహరణకు నీకు ఒక్క ముక్కలో చెప్పేస్తాం. చెప్పండి. శంకరాచార్యులు వారు భజగోవిందం పాడారు. ఆ భజగోవిందంలో మనిషికి ఏం కావాలో జిస్ట్ అంతా ఇచ్చేశారు. బోల్ చాలా చెప్పారు. అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తతః సుఖ లేశ సత్ భాజాం భీతి సర్వత్రైక విహితారీతి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది ఒక శాంపిల్ చెప్పాను నేను. అర్థం అంటే డబ్బులు, అది ఎప్పటికైనా ప్రమాదమే, చివరికి పుత్రుల వల్ల కూడా నీకు భయాన్ని కలగజేస్తుందని ఒకటి చెప్పారు. అలాగే ఈ ప్రపంచంలో అది ఏదైనా ధనమైనా జనమైనా క్షణాల్లో నశించిపోతాయి. ఆయన నశించిపోతాయని చెప్పారు. ఆయన్నే కనకదార స్తవాన్ని క్రియేట్ చేసి ఆయనే రాసి అమ్మవారి అనుగ్రహంతో ఒక ముసలావిడకి బంగారు కనకవర్షాన్ని కురిపించడం జరిగింది. ఎందుకు కురిపించారు? ఎందుకు? రీజన్ ఏంటి? ఎందుకు? ఇక్కడేమో ధనం వల్ల వైరాగ్యం చెప్పారు, ధనం వల్ల పాపం అన్నాడు, రేపొద్దున వైరాగ్యం ప్రమాదం అని చెప్పాడు. కానీ ముసలావిడకు చావు అంచుల్లో దగ్గరలో ఉంది, ఇంకా 10 రోజుల్లో చనిపోతుంది. ఆ ముసలావిడకు అంత ధనం ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఎప్పుడైనా నీ కోసం నువ్వు చేసుకోకూడదు. ఎవరి కోసం వాడు చేసుకుంటాడు, పెద్ద గొప్ప ఏం కాదు, ఇతరుల కోసం. దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను. గడ్డిపోచ చాలా తేలిక, అవును. దూది పింజ ఇంకా తేలిక. ఈ రెండిటికంటే తేలిక ఎవరు? ఆత్మ. అడుక్కునేవాడు. ఓకే. ఎట్లా వాడు 80 కేజీలు 50 కేజీలు 60 కేజీలు ఉంటాడు, వాడు తేలిక ఎట్లా అవుతాడు? అంటే వాటిని గాలి తెచ్చేస్తుంది, వీటిని గాలి కూడా తెచ్చేదంట, భయపడుతుందంట. అంటే అంత హేయం అని చెప్పడానికి చెప్పారు. మరి ఇప్పుడు విష్ణుమూర్తి ఇంద్రుడికి హెల్ప్ చేయడానికి ఏ అవతారం ఎత్తాడు? కృష్ణ అవతారం ఎత్తాడు. విష్ణుమూర్తి ఇంద్రుడికి హెల్ప్ చేయడానికి ఏ అవతారం ఎత్తాడు? శ్రీ అవతారం ఎత్తాడుగా. ఉపేంద్రుడు అంటే చల్లయసి విక్రమనే బలిమద్భుత వామన పదనక నీర జనిత జన పావన కేశవదూత వామన రూప జై జగదీశ హరే. కేశవదూత వామన రూప జై జగదీశ హరే. వామనుడుగా వచ్చాడు. వామనుడి పని ఏమిటండి? దేనికి వెళ్ళాడు అక్కడికి? బలిచక్రవర్తి దగ్గరికి.
చేయి చాచడం ఉమ్. ఎంత హేయం కదా. కానీ ఇతరుల కోసం తను తగ్గాడు. అలా ఇక్కడ కూడా ఆయనకి అక్కర్లేదుగా, ఆయన సన్యాసి, ఆయనకు అక్కర్లేదు. ఇతరుల కోసం ఆయన అమ్మవారిని ప్రార్థించాడు, ఆవిడకి ఉపకారం చేశాడు. మరి మన లోకానికి ఏం చెప్పాడు? వైరాగ్యం కలిగి ఉండాలని చెప్పాడు. అక్కడ అవసరం. ఆ ఇంటికి 4 తాటాకులు ఉన్నాయి, అంత లోకానికి వైరాగ్యం అన్నాడు. ఇప్పుడు అందరు వైరాగ్యంలో ఉంటే మరి జన్మం ఎట్లా, పునర్జన్మ ఎట్లా? ఇది ఇంకో చాలా ఇక్కడ ఓల్డ్ ఉంది. క్వశ్చన్ ఆంజనేయులు, చాలా రిపీటెడ్ క్వశ్చన్. ఇప్పటికి 20 ఏళ్లలో చాలాసార్లు చెప్పేసాను, మళ్ళీ చెప్తా. చెప్పండి దీని అంటే నీ క్వశ్చన్కి మంచి సిమిలర్ అది చెప్తా. చెప్పండి. మాంసం తినకూడదు అని నేను ఎక్కడో మాట్లాడుతూ అంటే, తినకపోతే ఎలాగా, ఈ కోళ్ళు మేకలు మన కాళ్ళకు అడ్డం పడిపోతాయి అన్నాడు ఎవడో. రోజు సింహాన్ని ఎవడన్నా తింటున్నాడా? పులుల్ని ఎవడన్నా తింటున్నాడా? అవి ఏమన్నా అడ్డం పడుతున్నాయా? సరే, దీనికే నేను అడుగుతాను. కాదు ఇక్కడ విషయం దీనికే మిమ్మల్ని అడుగుతాను నేను. చెప్తా. అలా ఆ విధంగా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? సృష్టిని మనం సృష్టించలేదు, సృష్టించలేము, ఆపనోలేము. మనకి ఈ జన్మ ఎందుకు వచ్చింది? అధాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు? ఈ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకోవడానికి వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాలి. దీనికి కనకదాసు, పురంధరదాసు వారు ఏం చెప్పారు? అల్లిది నమ్మనే ఇల్లు బంది సొమ్మనే. అక్కడుంది మా ఇల్లు, ఇక్కడ ఊరికే వచ్చాను చెప్పారు. కాబట్టి వైరాగ్యం కలిగి ఉంటే ఎవరికి లాభం? లోకానికి కూడా లాభం, నీకు లాభం కదా. వైరాగ్యం అందరు వైరాగ్యం అయితే ఎట్లా? మంచిది కదా. వైరాగ్యం వస్తే మంచిది కదా నాన్న. గొడవలు ఉండదు, హింస ఉండదు. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? వైరాగ్యం ఉంటే పుట్టదుగా. సంతత పెరగదు కదా. దాని కూడా నీకెందుకు? నువ్వు పుట్టకుండా ఉంటానికి చూడు, వేరే వాడు పుట్టు గురించి ఎందుకు? ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి వైరాగ్యం తీసుకున్నాను అనుకో, నాకు పెళ్లి గొడవే లేదుగా. నాకు పెళ్ళి పిల్లలు, నా వంశం పైకెది కదా కదా. అసలు నీ వంశం అడగవాలయా? అదే సినిమాలో చెప్పిన వాడో సిద్ధాంతి, ఇడో వేదాంతి. నీ వంశం అడగవాలి ప్రతి ఒక్కరికి. దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ఎ బాడీలీ కాన్షియస్నెస్. కుక్క కూడా ఉంటుంది, పెద్ద విషయం ఉంది అందులో. కుక్కకి మోక్షం గురించి ప్లాన్ చేయడం కుదరదు. పిల్లలు పుట్టడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, వంశం, అది టాపికే కాదు. నువ్వు పుట్టకుండా ఉండడానికి ఏమైనా చెయ్యి. నీకు మళ్ళీ ఆన్సర్ చెప్తాను. ఇంకోటి ప్రహ్లాదుడు చెప్పాడు, తండ్రి పోస్ట్ గురించి ఏం చెప్పాడంటే, తండ్రి హరిజేరుమని అనడు వాడు తండ్రి. ఎందుకు పిల్లల్ని కనాలి? అసలు పిల్లల్ని ఎందుకు కనాలి? బాగా చదివించేయడానికి, లేకపోతే ఏదో వెళ్ళా కొనిపెట్టడానికి, కారు కొనిపెట్టడానికి కాదు. ఒరే నాయన, ఈ దేహం నా దేహంలోంచి వచ్చింది, మోహం లేకుండా, అహం లేకుండా, దాసోహం అని ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళాలి నాన్న. ఇది భక్తి మార్గం, ఇది ముక్తి మార్గం అని చూపించగలిగితే కను. సరే, మీరు అన్నదానికి ఇవన్నిటికీ నేను ఒప్పుకుంటాను. కానీ మీరు చెప్పే సిద్ధాంతంలో భగవద్గీత ఏదైతుందో, ఆ జరిగిన భగవద్గీత అయినా సరే, కృష్ణుడు పాండకౌరవ యుద్ధంలో అయినా సరే, క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది అవుతున్నారో అంతమంది చాలా మట్టుకు 75% నాన్ వెజ్ తిన్నారు. నాన్ వెజ్ తింటేనే వాళ్ళకంతా శక్తులు, బలాలు ఇవన్నీ ఉన్నాయి. రామాయణంలో అయినా సరే రాముడు అడవిలో ఉన్నప్పుడు తిన్నాడు. కానీ ఇప్పుడు ప్రజలను ఎందుకు తినొద్దు అంటారు? రాముడు తిన్నాడని చెప్పి రామాయణంలో ఉంది. కృష్ణార్జున వీటిలలో పౌరవులు వీళ్ళ దాంట్లో యుద్ధంలో ఉంది, తిన్నారు అని చెప్పేసి. కానీ మనుషులు ఎందుకు తినొద్దు? వాళ్ళ దేవతలైతే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు తినొచ్చు, కానీ మనుషులు తినకూడదు నాన్న. ఇప్పుడు మనం ఎప్పుడైనా పోల్చుకున్నాం అనుకో, కేవలం మనకు కావాల్సిన ఒకటి పోల్చుకోకూడదు. ఇక్కడ కంపారిజన్ అడగట్లనే కాదు. ఇప్పుడు వాళ్ళు మీట్ తిన్నారు, నేను మీట్ తింటాను అన్నావు అనుకో, మరి ఇప్పుడు నేనేమంటాను? దేవతలకు ఇప్పుడు కృష్ణుడు గాడు సరే, దేవుడు, రాముడు దేవుడు, మానవుడైనా సరే దేవునితో కొలుచుకుంటాం మనం రాముని. వీళ్ళ దాంట్లోని వీళ్ళే తిన్నప్పుడు
విష్ణుమూర్తి, కృష్ణుడు, తర్వాత రాముడు వీళ్ళే దేవుళ్ళై తిన్నప్పుడు మనము మానవతారం ఎత్తినప్పుడు వాళ్ళే తిన్నప్పుడు మనుషులు ఎందుకు తినకూడదు? తింటే తప్పేంటి? కాదు నాన్న, ఇప్పుడు వాళ్ళు చేసిన అన్ని నువ్వు చేస్తే చెయ్యి. ఇప్పుడు రాముడు కోతులతో పని చేయించాడు, నువ్వు నీ కూతురుతో కూడా పని చేయించలేవు. సో కోతి అంటేనే స్థిరత్వం లేనిది, చంచలం అనే పదానికి సూటబుల్. అలాంటి వాటిని గ్యాదర్ చేయడం, వాటితో పని చేయించడం సన్న విషయం కాదు. అలాగే ఆయన బెదిరిస్తే సముద్రుడు దారివ్వడం. సో ఆయన దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు లేకపోయినా ధర్మం ఆయన పక్షాన ఉండటం వలన రావణాసురుడిని వాడి ప్లేస్కి వెళ్ళి వాడిని వేసేయడం. ఇలా ధర్మాన్ని మనం పట్టుకోవాలి. కేవలం నేను KFCలో లెగ్ పీస్ పట్టుకుంటాను అంటే రామాయణం ధర్మం తప్పింది. రామాయణం ధర్మం తప్పింది. ఇప్పుడు మనం చూసుకున్న మాట చూసుకున్నట్టయితే రావణాసురుడు సీతమ్మని జుట్టుపట్టి తీసుకెళ్ళినప్పుడు స్త్రీని తాకితే 3000 ముక్కలు అవుతారని చెప్పేసి అప్పుడు ఆయనకు శాపం ఉంది, అది అవ్వలేదు. రీజన్ తెలియదు, మనకి తెలుసుకుందాం. అవ్వలేదు. దేవుడు నాన్ వెజ్ తింటే మంచిది కానప్పుడు దేవుడు నాన్ వెజ్ తిన్నాడు. ఈయన రాముడు కూడా ధర్మం తప్పి బాణం ఇడిచాడు. ఎవరి మీదకి? ఎవరి మీదకి ఇడిచాడు? ధర్మం తప్పి ఎవరి మీదకి విడిచాడు? వాలి సుగ్రీవుల గొడవల మధ్య నేనెందుకు పోవడం కారణం ఏంటి? కాదు, ఇప్పుడు ధర్మం తప్పి అని నువ్వు వెళ్ళి డిక్లేర్ చేస్తావు. రామాయణంలో రాసింది కదా, చూపించు. అన్నదమ్ముల గొడవల మధ్యలో పోయి చాటుగా ఉండి బాణం వేయాల్సిన అవసరం ఉంది కాదు కదా. అక్కడ ఎవరిని ఆశ్రయించారు? ఆశ్రయించినా కానీ ఎక్కడ అధర్మం కాదు. రాముడు అధర్మాన్ని సంహరించాడా, ధర్మపరంగా ఉన్నోని సంహరించాడా? నీ సొంత స్వలాభం కోసం అధర్మాన్ని సమర్పించావు. వాళ్ళ సైన్యము రాజ్యము మొత్తం నీతో వస్తుంది. రావణాసురునికి దండయాత్ర చేయొచ్చు అన్న దాని స్వలాభం నువ్వు చెప్పింది అనుకుందాం. వాలి అలా నేల మీద పడుండి అయ్యో ఈ పాటి దానికి వాడిని ఎందుకు ఆశ్రయించడం, నన్ను అడుగుంటే అన్నాడు కదా. మరి రావుడు ఏం చెప్పాడు? రావుడు ఆన్సర్ చెప్పాడు లేదా? చెప్పాడు. నువ్వు అధర్మవర్తండు, అందుకనే నువ్వు జంతువులా ప్రవర్తించావు కాబట్టి జంతువుని చాటు నుంచి వేయాలి, అందుకే వేసా అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీ అబ్బాయి నిన్ను దవడ మీద కొట్టాడు అనుకో, దాన్ని నువ్వు సమర్థిస్తావు. చిన్నపిల్లడు కదండి, దోమ ఉందని కొట్టాడు, ఏదో అలా సంథింగ్ లైక్ దట్. ఒక ఉదాహరణ చెప్పాను. రాముణ్ణి వాలే సమర్థించి, కొడుకు పేరేమిటి? వాలి కొడుకు చెప్తాను, అంగదుడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తాడు కదా, అవునా? ఇప్పుడు వాళ్ళకి లేని బాధ నీకెలా వస్తుంది? దేవుడు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే రాముడి చేతిలో మరణించారో వాళ్ళకే పెయిన్ లేదు. నీ తీర్పు పనేముంది అసలు? అంటే జనాలకు డౌట్ ఉందిగా చాలా మందికి. ఆన్సరు వాలిచ్చాడుగా, వాలిచ్చాడు కదా నాన్న. ఇప్పుడు నిన్న ఏదో క్వశ్చన్ అడిగాడు వేరే యాంకర్. నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ ఈ బాటిల్ చూపించాను, ఏది ఇసరమంటా అన్నాను. డిపెండ్ ఆన్ ఆ క్వశ్చన్ బట్టి సరదాగా. అలాగా అక్కడ వాలే సాటిస్ఫై అయినప్పుడు అసలు హీజ్ ఆన్సర్డ్ అండ్ సాటిస్ఫైడ్ అండ్ హీ లెఫ్ట్ ద బాడీ.